ఓం శాంతి 29/3/2024 మధురమైన పిల్లలు, విచారసాగర మంతనం చేసి అలవాటు చేసుకోండి. ఏకాంతంలో ఉదయమే విచారసాగర మంతనం చేసినట్లయితే ఎన్నో కొత్త కొత్త పాయింట్లు బుద్ధిలోకి వస్తాయి. ప్రశ్న: పిల్లలు తమ అవస్థను ఫస్ట్ క్లాస్గా తయారు చేసుకోవాలంటే ఏ విషయాలపై సదా ధ్యాసనుంచాలి? జవాబు: 1. ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినండి. మిగిలిన ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలేవీ వినకండి. 2. సాంగత్యాన్ని సంభాళించుకోండి. ఎవరైతే మంచి రీతిలో చదువుతారో, ధారణ చేస్తారో వారి సాంగత్యమే చేయండి. తద్వారా అవస్థ ఫస్ట్ క్లాస్గా అవుతుంది. కొంతమంది పిల్లల అవస్థను చూసి బాబాకు ఈ డ్రామాలో ఏదైనా మార్పు జరిగితే బావుణ్ణు అన్న ఆలోచన కలుగుతుంది. కాని మళ్ళీ రాజధాని స్థాపన అవుతుంది కదా అని అంటారు. ఓం శాంతి. ఒక్క అనంతమైన తండ్రే అనంతమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తారు మరియు చదివిస్తారు. ఇకపోతే మనుషులు ఏదైతే చదువుతారో మరియు వింటారో అవేవీ మీరు వినకూడదు, చదవకూడదు. ఎందుకంటే ఇది ఒక్కటే ఈశ్వరీయ చదువని, దీనినిప్పుడు మీరు చదవాలని మీకు అర్థమైంది. మీరు కేవలం ఒక్క ఈశ్వరుని ద్వారానే చదువుకోవాలి. తండ్రి ఏదైతే నోటి ద్వారా చదివిస్తారో, నేర్పిస్తారో దానిని మీరు చదువుకోవాలి. వాళ్ళైతే అనేక రకాల పుస్తకాలు రాస్తారు, వాటిని మొత్తం ప్రపంచమంతా చదువుతుంది. ఎన్ని లెక్కలేనన్ని పుస్తకాలు చదువుతూ ఉండొచ్చు. ఒక్కరి నుండే వినండి, మళ్ళీ దానినే ఇతరులకు వినిపించండి అని కేవలం పిల్లలను మీరే అంటారు. ఎందుకంటే వారి నుండి ఏదైతే వింటారో అందులోనే కళ్యాణం ఉంది. ఇకపోతే పుస్తకాలైతే లెక్కలేనన్నున్నాయి, కొత్త కొత్తవి కూడా వెలువడుతూ ఉంటాయి. ధర్మబద్ధమైన విషయాలనైతే ఒక్క తండ్రి వినిపిస్తారని మీకు తెలుసు. అంతే, కేవలం వారి నుండి వినాలి. తండ్రైతే పిల్లలకు చాలా కొద్దిగానే అర్థం చేయిస్తారు. దానినే విస్తారంలో అర్థం చేయించి మళ్ళీ ఒకే విషయంలోకి వస్తారు. బాబా మన్మనాభవ అన్న పదం సరైనదే అని అంటారు, కానీ బాబా ఆ పదాన్ని చెప్పలేదు. బాబా ఏమని చెప్తారంటే, స్వయాన్ని ఆత్మగా భావించండి, తండ్రినైనా నన్ను స్మృతి చేయండి, మరియు సృష్టి చక్రపు ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఏదైతే వినిపిస్తానో దానిని ధారణ చేయండి. మనం ఎవరమైతే దేవతలుగా అవుతామో మనమే మళ్లీ వృద్ధి చెందుతాము అని కూడా మీకు తెలుసు. పిల్లలకు మూలవతనం కూడా గుర్తుంది, అలాగే కొత్త ప్రపంచం కూడా గుర్తుంది. మొట్టమొదట ఉన్నతోన్నతమైన వారు తండ్రి, ఆ తర్వాత ఈ కొత్త ప్రపంచం. ఇందులో ఈ లక్ష్మీనారాయణలు ఉన్నతోన్నతమైన రాజ్యాన్ని పాలించేవారు. చిత్రాలైతే తప్పకుండా కావాలి, కేవలం వాటి గుర్తులు మిగిలిపోయాయి. ఈ ఒక్క చిత్రమే ఉంది. రామునిది కూడా ఉంది, కానీ రామరాజ్యాన్ని స్వర్గమని అనరు, అది సెమీ స్వర్గం. ఇప్పుడు ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు. ఇందులో పుస్తకాలు మొదలైన వాటి అవసరమేమీ లేదు. మరుసటి జన్మలో చదువుకునేందుకు ఈ పుస్తకాలు మొదలైనవేవీ మిగిలి ఉండవు. ఈ చదువు కేవలం ఈ ఒక్క జన్మ కొరకే. ఇది అమరకథ కూడా. కొత్త ప్రపంచం కొరకు నరుని నుండి నారాయణునిగా అయ్యే శిక్షణను కూడా తండ్రే ఇస్తారు. పిల్లలు 84 జన్మల చక్రాన్ని కూడా తెలుసుకున్నారు. ఇది చదువుకునే సమయం. బుద్ధిలో మంతన నడుస్తూ ఉండాలి. మీరు ఇతరులను కూడా చదివించాలి. ఉదయమే లేచి విచారసాగర మంతనం చేయాలి. ఉదయం వేళలోనే విచారసాగర మంతనం బాగా జరుగుతుంది. అర్థం చేయించేవారెవరైతే ఉంటారో వారికి మంతనం జరుగుతుంది. టాపిక్లు, పాయింట్లు మొదలైనవి వెలువడతాయి. భక్తి విషయాలను జన్మ జన్మాంతరాలు విన్నారు, ఈ జ్ఞానాన్ని జన్మ జన్మాంతరాలు వినరు. దీనిని తండ్రి ఒకేసారి వినిపిస్తారు.
ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని మీరు కూడా మర్చిపోతారు. భక్తి మార్గపు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి, విదేశాల నుండి కూడా వస్తాయి, అవన్నీ అంతమవనున్నాయి. సత్యుగంలో ఎటువంటి పుస్తకాలు మొదలైన వాటి అవసరం లేదు. అవన్నీ కలియుగ సామాగ్రియే. హాస్పిటళ్లు, జైళ్లు, జడ్జిలు మొదలైనవేవైతే ఇక్కడ చూస్తారో అవేవి అక్కడుండవు. ఆ ప్రపంచమే వేరుగా ఉంటుంది. ప్రపంచమైతే ఇదే, కానీ కొత్తదానికి మరియు పాతదానికి తేడా అయితే తప్పకుండా ఉంటుంది కదా. దానిని స్వర్గం అంటారు. అదే ప్రపంచం మళ్ళీ నరకంగా అవుతుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని నోటితో అంటారు. బ్రహ్మంలో లీనమయ్యారని, నిర్వాణంలోకి వెళ్లారని సన్యాసుల గురించి కూడా అంటూ ఉంటారు. కాని అలా నిర్వాణంలోకి ఎవరూ వెళ్లరు. ఈ రుద్రమాల ఎలా తయారైంది అనేది మీకు తెలుసు. రుండమాల కూడా ఉంది. విష్ణు రాజధాని యొక్క మాల తయారవుతుంది. ఇప్పుడు మాల రహస్యాన్నైతే పిల్లలను మీరే తెలుసుకున్నారు. నంబర్వార్ చదువు అనుసారంగానే మాలలో స్మరింపబడతారు. మొట్టమొదట ఈ నిశ్చయం కావాలి. ఇది ఈశ్వరీయ చదువు. వీరు సుప్రీం తండ్రి మరియు సుప్రీం శిక్షకుడు కూడా. మీ బుద్ధిలో ఏ జ్ఞానమైతే ఉందో దానినే ఇతరులకు ఇవ్వాలి. మీ సమానంగా తయారు చేయాలి. విచారసాగర మంథనము చేయాలి. వార్తాపత్రికలు కూడా ఉదయమే వెలువడతాయి. అది సామాన్యమైన విషయమే. ఇక్కడైతే ఒక్కొక్క విషయము లక్షల రూపాయల విలువైనది. కొందరు బాగా అర్థం చేసుకుంటారు, కొందరు తక్కువగా అర్థం చేసుకుంటారు. ఈ చదవడం మరియు చదివించడం ఆధారంపైనే మళ్లీ కొత్త ప్రపంచంలో పదవి లభిస్తుంది. విచారసాగర మంథనం చేయడానికి ఎంతో ఏకాంతం కావాలి. రామతీర్థుడి గురించి ఏం చెప్తూ ఉంటారంటే, అతను ఏదైనా రాసేటప్పుడు అతని శిష్యుణ్ణి 1 మైలు దూరం వెళ్లమనేవారు, లేకపోతే వైబ్రేషన్లు వస్తాయి అని అనేవారు. మీరిప్పుడు పర్ఫెక్ట్గా అవుతున్నారు. మొత్తం ప్రపంచమంతటిది డిఫెక్ట్ ఉన్న బుద్ధి, లోపాలున్న బుద్ధి. మీరే చదువు ద్వారా ఈ లక్ష్మీనారాయణలుగా అవుతారు. ఇది ఎంత ఉన్నతమైన చదువు! కాని ఇక్కడ నంబర్వార్గా కూర్చోబెట్టలేము. అలా కూర్చోబెడితే వెనక కూర్చోవడంతో నిరాశ పడతారు, తికమక పడతారు, వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఆ మాటకొస్తే నియమమైతే నంబర్వారుగానే కూర్చోబెట్టాలి అనుంది. కాని ఈ విషయాలన్నింటి గురించి బెల్లంకు మరియు బెల్లం సంచికే తెలుసు. ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం. మీ క్లాసులు వేరువేరుగా అయితే చేయలేము. వాస్తవానికి మీరు క్లాస్లో ఒకరి అవయవాలు ఒకరికి తగలకుండా కూర్చోవాలి. మైక్ ద్వారానైతే దూరం నుండి కూడా మాట వినగలుగుతారు. తండ్రి అంటారు, ఈ ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాలను మీరు వినకండి, చదవకండి. వారితో సాంగత్యాన్ని కూడా చేయకండి. ఎవరైతే బాగా చదువుతారో వారి సాంగత్యాన్ని చేయాలి. ఎక్కడైతే మంచి సేవ ఉంటుందో, ఉదాహరణకు ఎక్కడైతే మ్యూజియంలు మొదలైనవి ఉంటాయో అక్కడ చాలా చురుకైన మరియు యోగయుక్తులైన కుమార్తెలు కావాలి. డ్రామా రచింపబడి ఉంది అని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. అప్పుడప్పుడు బాబా, ఈ డ్రామాలో ఏదైనా మార్పు జరిగితే బావుణ్ణు అని ఆలోచిస్తారు. కాని అలా మార్పు జరగదు. ఇది తయారు చేయబడిన ఆట. పిల్లల అవస్థను చూసినప్పుడు ఏదైనా మార్పు జరిగితే బావుణ్ణు అని అనిపిస్తుంది. ఇటువంటి వారు స్వర్గంలోకి వెళ్లగలరా అని అనిపిస్తుంది. మళ్లీ ఆలోచన వస్తుంది, స్వర్గంలోనైతే మొత్తం రాజధాని అంతా కావాలి కదా అని. దాసదాసీలు, చండాలులు మొదలైన వారు కూడా కొందరుంటారు. డ్రామాలో ఏ మార్పు జరగదు. భగవాను వాచ, ఈ డ్రామా రచింపబడి ఉంది, దీనిని నేను కూడా మార్చలేను. భగవంతుని కన్నా పైనైతే ఎవరూ లేరు. మనుషులైతే భగవంతుడు చేయలేనిదంటూ ఏముంటుంది అని అంటారు. కాని భగవంతుడు స్వయంగా అంటున్నారు,
నేనేమీ చేయలేను. ఇది తయారు చేయబడిన ఆట. విఘ్నాలు వస్తాయి, ఏం చేయలేము. అవి డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. నేనేం చేయగలను? చాలామంది పిల్లలు మమ్మల్ని వివస్త్రగా అవ్వడం నుండి రక్షించండి అని పిలుస్తారు. కాని తండ్రి ఏం చేస్తారు? తండ్రి కేవలం డ్రామాలో రచింపబడి ఉంది అని అంటారు. ఇది తయారు చేయబడిన డ్రామా. ఇది భగవంతుని రాత అని భావించకండి. భగవంతుని చేతుల్లో ఉన్నట్లయితే అనన్యులెవరైనా శరీరాన్ని వదిలేస్తే వారిని కూడా రక్షించేస్తారు కదా. ఇలా ఎంతోమందికి సంశయం వస్తుంది. భగవంతుడు చదివిస్తున్నారు కదా, మరి భగవంతుని పిల్లలైనట్లయితే భగవంతుడు తమ పిల్లలను రక్షించలేరా అని అంటారు. ఎన్నో ఫిర్యాదులు చేస్తారు. మరి సాధువులైతే కొందరి ప్రాణాలను రక్షిస్తారు, ప్రాణం మళ్లీ వస్తుంది, చితి నుండి కూడా లేచి వస్తారు అని అంటారు. అప్పుడు ఈశ్వరుడు తిరిగి పంపించారు, మృత్యు తీసుకువెళ్ళింది కాని వారిపై ప్రభు దయ చూపించారు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, డ్రామాలో ఏదైతే రచింపబడి ఉందో అదే జరుగుతుంది. తండ్రి కూడా ఏమీ చేయలేరు. దీనిని డ్రామా విధి అని అంటారు. డ్రామా అన్న పదం గురించి మీకు తెలుసు. వారంటారు, ఏదైతే జరగాల్సిందో అదే జరిగింది, చింత దేనికి? మిమ్మల్ని నిశ్చింతులుగా చేస్తారు. క్షణక్షణం ఏదైతే జరుగుతోందో దానిని డ్రామాగానే భావించండి. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక పాత్రను అభినయిస్తుంది. అనాది పాత్రను మీరు ఎలా మార్చగలరు? ప్రస్తుతం అవస్థ కాస్త అపరిపక్వంగా ఉన్నా సరే ఎంతో కొంత ఆలోచన కలుగుతుంది. కాని విధి అలా ఉంది, ఏం చేయలేము. మనుషులేమైనా అన్నా కాని మన బుద్ధిలో అయితే డ్రామా రహస్యం ఉంది. పాత్రను అభినయించాలి, చింతించే విషయమేమీ లేదు. ఎంతవరకైతే అవస్థ అపరిపక్వంగా ఉంటుందో అంతవరకు ఏదో ఒక అల వస్తూ ఉంటుంది. ఈ సమయంలో మీరందరూ చదువుతూనే ఉన్నారు. మీరందరూ దేహదారులు. నేనొక్కడినే విదేహిని. దేహదారులందరికీ నేర్పిస్తాను. తండ్రి అర్థం చేయిస్తున్నారు. అప్పుడప్పుడు పిల్లలను మీకు ఈ బ్రహ్మ కూడా కూర్చుని చదివిస్తారు. ఈ తండ్రి పాత్ర మరియు ప్రజాపిత బ్రహ్మ పాత్ర అద్భుతమైనది. ఈ తండ్రి విచారసాగర మంథనం చేసి మీకు వినిపిస్తూ ఉంటారు. ఇది ఎంత అద్భుతమైన జ్ఞానము! బుద్ధిని ఎంతగా నడిపించాల్సి ఉంటుంది. బాబా యొక్క విచారసాగర మంథనం ఉదయం వేళ నడుస్తుంది. మీరు కూడా ఈ టీచర్ వలె తయారవ్వాలి. కాని తేడా అయితే తప్పకుండా ఉంటుంది. టీచర్ విద్యార్థికెప్పుడు 100 మార్కులు ఇవ్వరు, కొంత తక్కువ ఇస్తారు. వారు ఉన్నతోన్నతమైన వారు, మనం దేహదార్లము. మరి బాబా వలె 100% ఎలా తయారవ్వగలము? ఇవి చాలా గుహ్యమైన విషయాలు. కొందరు వీటిని విని ధారణ చేస్తారు, సంతోషం కలుగుతుంది. కాని మరికొందరు బాబా వాణి అయితే ఒకే విధంగా నడుస్తుంది కదా, అది రిపీట్ అవుతుంది కదా అని అంటారు. ఇప్పుడు కొత్త కొత్త పిల్లలెవరైనా వస్తే నేను మళ్లీ మొదటి పాయింట్ని చెప్పాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఇతరులకు అర్థం చేయించేందుకు ఏదైనా కొత్త పాయింట్ కూడా వస్తుంది. ఎంతైనా పిల్లలు తండ్రికి సహాయం చేయవలసి ఉంటుంది. మ్యాగజైన్ తయారు చేస్తారు. కల్పపూర్వం కూడా అలానే రాసి ఉంటారు. ఒకవేళ ఏదైనా వార్తాపత్రికను తయారు చేసినట్లయితే దాని పట్ల ఎంతో అటెన్షన్ ఉంచాల్సి ఉంటుంది. మనుషులు అది చదివి అసంతుష్టులయ్యే విధమైన విషయమేమీ అందులో ఉండకూడదు. మ్యాగజైన్ అయితే మీరే చదువుతారు. ఏదైనా అలాంటి విషయం ఉంటే ప్రస్తుతం ఇంకా సంపూర్ణులుగా అవ్వలేదు అని అంటారు. ఖచ్చితంగా 16 కళల సంపూర్ణులుగా అవ్వడానికి సమయమైతే పడుతుంది కదా. ఇప్పుడింకా చాలా సేవ చేయాలి. ఎంతో మంది ప్రజలను తయారు చేసుకోవాలి. అనేక రకాలైన మార్కులున్నాయని కూడా బాబా అర్థం చేయించారు. ఎవరైనా నిమిత్తులై అనేకులు జ్ఞానం తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేస్తే వారికి కూడా ఫలం లభిస్తుంది.
ఇప్పుడైతే ఇక పాత ప్రపంచమే అంతమైపోనున్నది. ఇక్కడ ఇది అల్పకాలికమైన సుఖం. రోగాలు మొదలైనవైతే అందరికీ వస్తాయి. బాబా అన్ని విషయాల్లోనూ అనుభవజ్ఞులు. ప్రాపంచిక విషయాలను కూడా అర్థం చేయిస్తారు. బాబా అన్నారు, వార్తాపత్రికల్లో లేక మ్యాగజైన్లలో అద్భుతమైన విషయాలు రాయండి. వాటిని చూసి బ్రహ్మకుమారీలు ఈ విషయాన్ని చాలా కరెక్ట్గా రాశారు అని మనుషులు భావించాలి. ఈ యుద్ధం 5000 సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా జరిగింది. అది ఎలా అన్నది వచ్చి అర్థం చేసుకోండి. మీ పేరు కూడా ప్రఖ్యాతమవుతుంది. మనుషులు విని సంతోషిస్తారు కూడా. ఇది చాలా పెద్ద విషయం. కానీ ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవాలి కదా. ఎవరైతే రాస్తారో వారు అర్థం చేయించాలి కూడా. అర్థం చేయించడం రాదేమో, అందుకే వారు రాయడం లేదు కూడా. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఒక్క తండ్రి ఏదైతే వినిపిస్తారో లేక చదివిస్తారో అదే వినండి మరియు చదవండి. మిగిలినవేవి చదవాల్సిన వినాల్సిన అవసరం లేదు. సాంగత్యాన్ని చాలా చాలా సంభాళించుకోండి. ఉదయమే ఏకాంతంలో కూర్చుని విచారసాగర మంథనం చేయండి. రెండవ పాయింట్, డ్రామా విధి నిశ్చితంగా తయారు చేయబడి ఉంది. అందుకే సదా నిశ్చింతులుగా ఉండండి. ఏ విషయంలోనూ సంశయం రానివ్వకండి. ఎవరేమన్నా కానీ మీరు డ్రామాపై స్థిరంగా ఉండండి. వరదానము, అథారిటీలుగా అయి సమయానికి సర్వశక్తులను కార్యంలో వినియోగించే మాస్టర్ సర్వశక్తివాన్ భవ. సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా ఏవైతే సర్వశక్తులు ప్రాప్తించాయో వాటిని ఎటువంటి పరిస్థితిలో, ఎటువంటి సమయంలో మరియు ఏ విధితో మీరు కార్యంలో వినియోగించాలనుకుంటారో అదే రూపంలో ఈ శక్తులు మీకు సహయోగులుగా అవ్వగలవు. ఈ శక్తులను మరియు ప్రభు వరదానాలను ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలో ధారణ చేయగలరు. ఇప్పుడిప్పుడే శీతలత రూపంలో, ఇప్పుడిప్పుడే జ్వలింపజేసే రూపంలో ధారణ చేయగలరు. కేవలం సమయానికి కార్యంలో వినియోగించే అథారిటీలుగా అవ్వండి. ఈ సర్వశక్తులనేవి మాస్టర్ సర్వశక్తివంతులైన మీకు సేవాదారులు. స్లోగన్, స్వపురుషార్థం మరియు విశ్వ కళ్యాణ కార్యంలో ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. ఓం శాంతి.